బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రెండవ విడత జనహిత పాదయాత్ర ఇవాళ తిరిగి ప్రారంభం కాబోతుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో 3 రోజుల పాటు కొనసాగనుంది. ఈ యాత్రలో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటుగా పలువురు మంత్రులు పాల్గొనబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు కరీంనగర్ జిల్లా చొప్పదండి నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. రాత్రి అక్కడే బస చేయనున్నారు. సోమవారం ఉదయం అక్కడే శ్రమదానం ప్రోగ్రాంలో పాల్గొనున్నారు. ఇక ఆ తర్వాత జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల మీటింగ్ జరగనుంది. సోమవారం సాయంత్రం వరకు వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేటకు చేరుకుని రాత్రి అక్కడే బస చేసి మరుసటి రోజు ఉదయం అక్కడే శ్రమదానంలో పాల్గొంటారు. అక్కడే ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకుని జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. కాంగ్రెస్ రెండవ విడత జనహిత పాదయాత్ర ఇవాళ తిరిగి ప్రారంభం కాబోతుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాలో 3 రోజుల పాటు కొనసాగనుంది యాత్ర. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎన్ని గంటలకు యాత్ర ప్రారంభం కాబోతుంది? ఎవరెవరు పాల్గొంటున్నారు? రైట్ రాజశేఖర్, ఈరోజు జనహిత రెండవ విడతకు సంబంధించిన పాదయాత్ర ప్రారంభం కాబోతున్నది. ఇక ఈ రోజు సంబంధించి కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం నుంచి సాయంత్రం 5 గంటలకు పాదయాత్ర ప్రారంభం కాబోతున్న నేపథ్యం ఉంది. ఇక చొప్పదండి నుంచి ఉప్పర్పల్లి, మల్యాల నుంచి ఆ పాదయాత్ర ప్రారంభమై వరంగల్ జిల్లా వర్ధన్నపేట వద్ద ముగియనున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే పాదయాత్రకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యం ఉంది. పాదయాత్రలో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక రెండవ విడత పాదయాత్రకు సంబంధించి కూడా ఇక ఉప్పర్పల్లి, మల్యాల, కురిక్యాల మీదుగా గంగాధర, మధురనగర్ చౌరస్తా ఎక్స్ రోడ్ వరకు కూడా కొనసాగుతుంది. అనంతరం అక్కడ ప్రజలను ఉద్దేశించి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఏదైతే ప్రసంగించనున్న నేపథ్యం ఉంది. ఇక అక్కడే ఈరోజు రాత్రి బస ఉంటుంది. ఇక రాత్రి సంబంధించి ఏదైతే సంబంధించిన కార్యకర్తలతో సమావేశం ఉంటుంది. సమావేశం సంబంధించి కూడా పూర్తిగా నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడి జిల్లాకి సంబంధించి కూడా ప్రభుత్వ పథకాలు కావచ్చు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు నెరవేర్చాయి, లబ్ధిదారులకు సంబంధించి కూడా అసలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల పట్ల ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది, ఇక జిల్లాలో సంబంధించి కావచ్చు, నియోజకవర్గాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారానికి సంబంధించిన మార్గాలు కావచ్చు, ఇక భవిష్యత్తులో ఏటి పథకాలు తీసుకొస్తే ఇక్కడ స్థానిక ప్రజలకు మేలు జరగబోతున్నది. ఈ అన్ని అంశాలతో ఆ కార్యకర్తలతో పీసీసీ చీఫ్ రాత్రి సమావేశంలో కూడా భేటీ కానున్న నేపథ్యం ఉంది. ఇక సాయంత్రం 5 గంటలకు సంబంధించి కూడా పాదయాత్ర ప్రారంభం కాబోతున్న నేపథ్యం. ఇక సోమవారం ఉదయం సంబంధించి కూడా శ్రమదానం చేరున్నారు. ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ కళాశాలలో కూడా శ్రమదాన కార్యక్రమాన్ని కూడా పీసీసీ చీఫ్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక సోమవారం సంబంధించి కూడా వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చేరుకుంటారు. అక్కడే రాత్రి బస చేస్తారు. ఉదయం శ్రమదానం కూడా పాల్గొంటున్న నేపథ్యం ఉంది. అదే రోజు సోమవారం సంబంధించి కూడా అదే రోజు సాయంత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి కూడా కార్యకర్తల సమావేశంలో పాల్గొంటున్న నేపథ్యం ఉంది. ఇక ముఖ్యంగా జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక రాబోతా ఉన్నది కాబట్టి ఇక పాదయాత్రకు సంబంధించి కూడా అక్కడ ఏదైతే ఆసక్తి కూడా నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ లో ఏదైతే ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి కావచ్చు, దాదాపుగా 4000 ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా శాంక్షన్ చేశామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యం ఉన్నది కాబట్టి ఇంకా జూబ్లీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి సంబంధించి ఎట్లాంటి పథకాలు తీసుకొచ్చారు, ఇక రైతులకు సంబంధించిన రైతు రుణమాఫీ కావచ్చు, రైతు ఏదైతే కావచ్చు, మిగతా సంబంధించి కూడా సన్న బియ్యం పంపిణీ, అలాగే మిగతా రైతులకు సంబంధించిన కూడా అన్ని పథకాలకు సంబంధించి, మరోవైపు నిరుద్యోగులకు సంబంధించి కూడా ఉద్యోగుల భర్తీ, అలాగే మహిళలకు సంబంధించిన పథకాలు ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, మహిళలకు సంబంధించి 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇక మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీ మేరకు పథకాలు నెరవేరుస్తూ వచ్చింది. వాటన్నిటికీ సంబంధించి కూడా ప్రజలలో ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది, భవిష్యత్తులో ఇలాంటి పథకాలు తీసుకొస్తే ప్రజలకు సంబంధించి కూడా మేలు జరగబోతా ఉన్నది. ప్రతిపక్ష పార్టీలు ఏదైతే హామీల పట్ల నెరవేరుస్తున్న పథకాల పట్ల విమర్శలు చేస్తున్నారో వాటన్నిటిని కూడా తిప్పికొడుతూ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ
బలోపేతంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను కూడా ప్రజలకు వివరిస్తూ కూడా పాదయాత్ర కొనసాగుతా ఉన్నది. ఇక దీనికి విశేష స్పందన వస్తున్నది కూడా తెలుస్తున్న నేపథ్యం అయితే ఎందుకంటే మొదటి విడతకు సంబంధించి కూడా పరిగి నియోజకవర్గం నుంచి ప్రారంభమైన నేపథ్యం ఉన్నది. ఇక చాలా వరకు అంటే పాదయాత్రకు సంబంధించి కూడా స్వయంగా జనాలు వస్తున్నారు. పిసిసి చీఫ్ కి సంబంధించి కూడా ఏదైతే పాదయాత్రలో నేరుగా వాళ్ళతో నడుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా పాదయాత్రకు సంబంధించి కూడా అన్ని నియోజకవర్గాల్లో చేయాలని కూడా ఇప్పటికీ పిసిసి భావించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక ఈ రోజు సంబంధించి కూడా సాయంత్రం 5 గంటలకు చొప్పదండి నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభం కాబోతున్న నేపథ్యం ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.